Hello, in this video we are discussing about hydraulic jump derivation. So already previous video lo manam aa jump diagram lo వచ్చే మనకి అన్నోన్ టర్మ్స్ మొత్తం సో వాట్ ఈస్ వాట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. A1 అంటే ఏరియా ఆఫ్ ది ఎట్ సెక్షన్ 11, B అంటే వెలాసిటీ ఎట్ సెక్షన్ 11. సో ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఆ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకుని సో డెరివేషన్ అనేది ఎలా ఫామ్ చేసుకుంటాం అన్నది ఈ వీడియోలో చూస్తాం. సో డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్, యూనిట్ విడ్త్కి మనం డిశ్చార్జ్ స్మాల్ క్యూ, నాట్ ఏ క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ ఈక్వల్ టు A1 B1 equal to A2 V2, A1 V1 at section 1, A2 V2 at section 2. Okay, A means area, okay, B means unit width ante that means 1. Okay, so మనం ఇక్కడ A1 equal to B1 D1, A2 equal to V2 D2. సో ఇక్కడ విడ్త్ మనం 1 తీసుకున్నాం కాబట్టి at B1 అంటే 1 into D1, B2 1 కాబట్టి 1 into D2. సో ఇక్కడ 1 ఎందుకు వచ్చింది? విడ్త్ ఈజ్ యూనిట్ విడ్త్, యూనిట్ విడ్త్ మీన్స్ 1 కింద మనం కన్సిడర్ చేసుకుంటాం యూనిట్ 1. ఓకే, సో ఏరియా A1 దగ్గర ఏరియా అంతా 1 into D1, A2 దగ్గర ఏరియా 1 into D2. ఓకే, సో ఈ టర్మ్స్ అనేవి మనము ఇప్పుడు క్యూలో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. స్మాల్ క్యూ ఈక్వల్ టు A1 వాల్యూ ఎంత 1 into D1, దట్ మీన్స్ D1 V1, A2 V2, A2 వాల్యూ 1 into D2, దట్ మీన్స్ D2. సో D2 V2. ఓకే, స్మాల్ క్యూ వాల్యూ వచ్చింది. ఇది 1 ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు క్యాలిక్యులేట్ ప్రెషర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం. సో ఎట్ సెక్షన్ 1 దగ్గర మనం ప్రెషర్ ఎలా అవుతుంది P1, ఎట్ సెక్షన్ 2 దగ్గర P2. సో ప్రెషర్ P1 ఈక్వల్ టు ρg A1 capital D1, ρg A1 capital D1. A1 means 1 into D1. Okay, that means D1. Capital D1 equal to small d1 by 2. Okay, మనకి half of the depth small d1 by 2. సో P1 వాల్యూ ఏమవుతుంది సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ρg D1 into D1 by 2. సో ఫైనల్గా P1 వాల్యూ ρg D1 into D1 square by 2. ఓకే, P1 ఈక్వల్ టు ρg D1 square by 2. సో నెక్స్ట్ P2 సేమ్, P2 ఈక్వల్ టు ρg A1 అలా A2 అవుతుంది, D1 ప్లస్ D2 వస్తుంది. సో A2 మీన్స్ 1 into D2. సో దట్ మీన్స్ D2 వాల్యూ క్యాపిటల్ D2 అంతా ఏమవుతుంది ఇక్కడ D1 by 2 అయినప్పుడు ఇక్కడ D2 by 2. సో ఈ ఆల్ దీస్ వాల్యూ సబ్స్టిట్యూషన్ ఇన్ P2 ρg D2 into D2 by 2. సో ఫైనల్గా P2 వాల్యూ ఏమవుతుంది ρg D2 square by 2. సో P1 P2 వాల్యూస్ కూడా మనకు వచ్చేసినాయి. ఇప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. డిఫరెన్స్ బిట్వీన్ ప్రెషర్. సో ప్రెషర్ డిఫరెన్స్ మీన్స్ P2 minus P1. సో P2 వాల్యూ ρg D2 square by 2, P1 వాల్యూ మైనస్ ρg D1 square by 2. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ ρg by 2 కామన్గా ఉంది, ఇక్కడ ρg by 2 కామన్గా ఉంది. సో ρg by 2 కామన్ ఇస్తే D2 square మైనస్ D1 square. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఫైనల్గా మనం చిన్న నోట్ చూస్తే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ డిశ్చార్జ్ యూనిట్ విడ్త్ పర్ సెకండ్ ఇంటూ ఛానల్ వెలాసిటీ. ఓకే, మాస్ ఆఫ్ డిశ్చార్జ్. సో మాస్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే మనకి తెలియదు కాబట్టి అసలు ఆ ఫార్ములా చూసుకోవాలి. మాస్ ఆఫ్ డిశ్చార్జ్ యూనిట్ విడ్త్ పర్ సెకండ్ ఈక్వల్ టు P ఇంటూ యూనిట్ విడ్త్ డిశ్చార్జ్ ఇంటూ విడ్త్. సో P ఇంటూ యూనిట్ విడ్త్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే స్మాల్ క్యూ, యూనిట్ విడ్త్ ఆఫ్ డిశ్చార్జ్ దట్ మీన్స్ స్మాల్ క్యూ, డిశ్చార్జ్ క్యాపిటల్ క్యూ, యూనిట్ విడ్త్ డిశ్చార్జ్ స్మాల్ క్యూ ఇంటూ విడ్త్ ఏమనుకున్నాం యూనిట్ విడ్త్, దట్ వాల్యూ ఈజ్ 1. సో మాస్ ఆఫ్ డిశ్చార్జ్ యూనిట్ విడ్త్ పర్ సెకండ్ వాల్యూ ఏమవుతుంది ρPQ. ఓకే, మనం సబ్స్టిట్యూషన్ చేసేసుకున్నాం. అదే ఫైనల్గా వచ్చింది. ఇప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ. సో మనం ఆల్రెడీ మనం ప్రెషర్ చేంజెస్ చూస్తాము, డిఫరెన్సెస్. వెలాసిటీ చేంజెస్ ఏమవుతుంది V1 minus V2. సో రేట్ ఏమవుతుంది ρQ V1 minus V2. రేట్ ఏమవుతుంది, సో రేట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఏమవుతుంది, రేట్ అంటే ఏంటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఇన్ ద డైరెక్షన్ ఫ్లో మాస్ ఆఫ్ డిశ్చార్జ్ యూనిట్ పర్ సెకండ్ ఇంటూ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో ఫైనల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది రేట్ ఈక్వల్ టు ρQ V2 మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం V1 minus V2. సో రేట్ వచ్చేసింది కదా. సో ఈ వాల్యూ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 3 చూసుకుంటే ఫైనల్గా మనకి ఇక్కడ సో ఈక్వేషన్ 2 ఏంటి ρg by 2 D2 square minus D1 square. సో ఈక్వేషన్ 3
రో క్యూ v1 మైనస్ v2. సో రో క్యాన్సిల్ అయింది. ఇంకేముంది, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనకు ఆల్రెడీ తెలుసు. ఈక్వేషన్ 1 ఏంటి, q ఈక్వల్ టు d1 v1, q ఈక్వల్ టు d2 v2. సో ఇక్కడ v1 అంటే ఏం రాసుకోవచ్చు, ఈ v1 అంటే ఏం రాసుకోవచ్చు, q బై d1, v2 అంటే ఏం రాసుకోవచ్చు, q బై d2 కింద రాసుకోవచ్చు కదా. ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేసాము. సో అక్కడ నుంచి అంటే మనకు v1 కావాలి, ఈ d1 అంటే వెళ్తే అవుతుంది బై అవుతుంది, ఈ d2 ఈక్వల్ టు అవతలకి వెళ్తే బై అవుతుంది. సో v1 v2 వాల్యూస్ వచ్చేసింది, రో క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్ ఇక్కడ ఏమి ఉంటుంది, g/2 dt స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్ ఈక్వల్ టు q v1 ప్లేస్లో q బై d1 మైనస్ v2 ప్లేస్లో q బై d2 ఆల్ ద వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసాం. సో ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే ఇందులో చేంజ్ చేసేది ఏమో ఉంటుంది, ఈక్వల్ టు q. సో సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఏం చేసుకుంటే మనకి, సో ఈక్వల్ టు తర్వాత ఈక్వల్ ముందు మనకి ఎలాంటి చేంజెస్ లేవు. సో ఈక్వల్ టు ఎల్సిఎం చేసుకుంటే ఏమవుతుంది, d1 d2. సో ఇక్కడ మనకి q d2 మైనస్ q d1 బై d1 d2. ఓకే, ఇది చేంజెస్ అయితే ఏం లేదు. g/2 dt స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్ ఈక్వల్ టు q స్క్వేర్, q కామన్ తీస్తాం, మన రెండింటిలో ఏం కామన్గా ఉంది, q కామన్గా ఉంది. సో q కామన్ చేస్తే ఏమవుతుంది, q స్క్వేర్ d2 మైనస్ d1 బై d1 d2. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, ఏ మైనస్ బీ ప్లస్ ఏ ప్లస్ బి. సో అలానే ఆ ఫార్మేట్ రాసుకున్నాం, d2 మైనస్ d1 d2 ప్లస్ d1. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఈక్వల్ టు క్యూ స్క్వేర్ d2 మైనస్ d1 d1 d2 అంటే ఈ టర్మ్ కామన్గా రాసేస్తాము. సో ఇక్కడ d2 మైనస్ d1 క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. సో బోత్ ఆర్ క్యాన్సిల్. ఇప్పుడు ఫైనల్గా g/2 d2 ప్లస్ d1 ఈక్వల్ టు q స్క్వేర్ బై d1 d2. సో రాసుకున్నాం. ఇప్పుడు d2 ప్లస్ d1 ఈక్వల్ టు 2 అవతలకి వెళ్తే ఏమవుతుంది, 2q స్క్వేర్ బై g d1 d2. సో ఇక్కడ మనకి d2తో బోత్ సైడ్స్ని మల్టిప్లై చేసుకుంటాం. సో d2తో మల్టిప్లై చేస్తే సో ఈ టర్మ్ వచ్చింది, d2 ప్లస్ d1 ఇంటూ d2 ఈక్వల్ టు 2q స్క్వేర్ బై g d1 d2 ఇంటూ d2. సో మల్టిప్లై చేసాం కాబట్టి d2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఇక్కడ దీన్ని చూసుకుంటే d2 ఇంటూ d2 స్క్వేర్ ప్లస్ d1 d2 ఈక్వల్ టు 2q స్క్వేర్ బై g d1. ఓకే, సో మనకి ఈ టర్మ్ని ఇందులో నుంచి మనకి ఈక్వేషన్ని, సో ఈ యొక్క ఈక్వేషన్ ఫార్మేట్ తెచ్చుకుందాం. అంటే x స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఈక్వల్ టు, మనకి ఫార్మేట్ ఉంది కదా, x స్క్వేర్ ప్లస్ bx మైనస్ ప్లస్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. దాన్ని బట్టి మనకు తెలుసు కదా ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆ ఫార్మేట్లోకి మన ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఫార్మేట్ తెచ్చుకున్నాం. ఏమవుతుంది, d2 స్క్వేర్ ప్లస్ d1 d2 మైనస్ 2q స్క్వేర్ బై g d1. ఎందుకని ఈక్వల్ టు అవతలకు వచ్చింది కాబట్టి మైనస్ ఈక్వల్ టు 0. ఇక్కడ a మీన్స్ 1, d2 ఏం లేదు కాబట్టి, b మీన్స్ d, b అంటే ఏంటి మనకి ఇక్కడ d1 d2, b మీన్స్ ఏంటి ఇక్కడ xa. మనకేమో d2 అనేది x కింద కన్సిడర్ చేసుకుంటే b అనేది ఏమవుతుంది, d1 అవుతుంది. c కాన్స్టెంట్ అనేది కాన్స్టెంట్ టర్మ్ నార్మల్గా రాసేసుకుంటాం. ఈ ఆల్ దీస్ వాల్యూస్ అనేది ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. ఫైనల్గా సబ్స్టిట్యూషన్ చేసుకున్నాక d2 వాల్యూ ఏమవుతుందంటే -d1 ప్లస్ d1 స్క్వేర్ ప్లస్ 8q స్క్వేర్ బై g d1 బై 2. ఓకే, మనం సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత వచ్చే వాల్యూస్ అనేవి అవి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనం స్మాల్ q అంటే మనకు ఫైనల్గా తెలుసు d1 v1, మనకి d2 కావాలి కాబట్టి d అన్నా d2 అన్నా ఒకటి డెప్త్గా కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి, సో q వాల్యూ d1 v1. సో మనం d2 క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మనం సెక్షన్ 1 దగ్గర వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. సో d1 అంటే సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, q వాల్యూ మనకి స్మాల్ q వాల్యూ ఏంటిది d1 v1. సో అదే సబ్స్టిట్యూషన్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఏ ఈక్వేషన్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వాల్యూస్లో ఏ ఈక్వేషన్ అయినా యూజ్ చేసుకుని మనం హైడ్రాలిక్ డెప్త్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, హైడ్రాలిక్ జంప్ అనేది. సో కన్సిడర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ ఈజ్ పాజిటివ్ వాల్యూ. ఓన్లీ పాజిటివ్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో మనకి ఇందులో 2 వాల్యూస్ వస్తాయి కదా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో మనం మోస్ట్లీ పాజిటివ్ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. సో ఫైనల్గా d2 మైనస్ d1 అంటే హైడ్రాలిక్ యొక్క డెప్త్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ హైడ్రాలిక్ జంప్ మీద ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూస్తాం. థ్యాంక్ యూ.